చేయాలి. ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా ఉండాలంటే పిల్లలు ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. చదువులైనా ఇంకే రంగంలో రాణించాలనుకున్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యంగా ఉండేదానికోసమే ఈ సమ్మర్ క్యాంప్స్. దాంతోపాటు ఎవరైతే కొంతమంది ఆల్రెడీ రెగ్యులర్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాం. క్రీడా యాప్ ఎంతమందికి తెలుసమ్మా? ఇంకా బాగా ప్రమోట్ చేయాలి. క్రీడా యాప్ మీకోసం తీసుకొని వచ్చాం. ఫేక్ సర్టిఫికెట్లు అరికట్టడానికి క్రీడా యాప్ తీసుకొని వచ్చాం. అందరికీ కోచెస్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ క్రీడా యాప్లోకి రావాలి. తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఏ క్రీడ ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఈరోజు నేషనల్ మీట్ ఎక్కడ ఉంటుంది రాష్ట్రంలో, అసోసియేషన్ మీట్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ గేమ్లో పాల్గొన్నారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు స్పోర్ట్స్ గురించి ఏం మాట్లాడారు, దాంతోపాటు మీ సర్టిఫికెట్లు అన్నీ కూడా అక్కడ మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు. మీరు ఏ లెవెల్కి వెళ్ళారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నారా, స్టేట్ లెవెల్లో ఉన్నారా, నేషనల్ లెవెల్కి వెళ్ళారా అనేది మేము కూడా ట్రాక్ చేస్తాం. ఇన్సెంటివ్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, మెడల్స్ వస్తాయి. అది కూడా క్రీడా యాప్లోనే మీరు అప్లై చేయొచ్చు. మీరేమి స్పోర్ట్స్ అది విజయవాడ దాకా రావాల్సిన పనిలా, మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కూడా కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, ఆన్లైన్లోనే అది కూడా మీరు ఎంట్రీ చేయొచ్చు. జాబ్స్ మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టాం, హారిజంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చాం. 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం. హిస్టారికల్, ఇది ఒక చరిత్ర. 100కు 3 ఉద్యోగాలు. ఇప్పుడు ఎడ్యుకేషను, రెవెన్యూ, మున్సిపాలిటీ ఏ శాఖకి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకు కేటాయించబడ్డాయి. ఆ ఉద్యోగాలు మీకే వేరే వాళ్ళకి ఇచ్చేదానికే లేదు. అలాంటి పాలసీ తీసుకొచ్చాం. అవన్నీ కూడా మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది. లోకేష్ గారు డిఎస్సి ప్రకటించారు, 420 పోస్టులు మనం కేటాయించడం జరిగింది. దాంట్లో ఇక్కడ ఈ నెల్లూరు జిల్లాకు కూడా దాదాపు 20-25 మంది దాకా జాబ్స్ వచ్చాయి. ఎవరిని అడగల, వాళ్ళే అప్లై చేసుకున్నారు, వాళ్ళకే ఉద్యోగం వచ్చింది ఒక్కరితో పనిలా. అది ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అది సాధ్యమైంది. ఇక్కడ ఎమ్మెల్యే సేదరెడ్డి గెలిచారు కాబట్టి సాధ్యమైంది. ఇక్కడ ఎంపీ మనం గెలిచాం కాబట్టి సాధ్యమైంది. అది సమ్మర్ క్యాంప్స్ను మీరు ఎంజాయ్ చేయాలి, బాగా ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తారా? మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చి అందరినీ తీసుకొని రండి, ఆడిపించండి. ఇక్కడ బాగా చేస్తున్నారు, కోచెస్ బాగా ట్రైన్ చేస్తున్నారా? ఏ గేమ్ అమ్మా? ఫుట్బాల్. నువ్వు శిక్షణా శిబిరాలు ఊరికే ఏదో పేరుకి ఫోటోషాట్కి కాకుండా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ, ఇప్పుడే రవినాయుడు గారు చెప్పినట్టు అందరు అధికారులను కూడా సమన్వయం చేసుకుని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా కూడా ఈ వేసవిలో ఇంకా విద్యార్థులు కానీ క్రీడాకారులకి ఇంకా కూడా ఆటల పట్ల మక్కువ చూపుతూ, ఎందుకంటే నిరంతరం కూడా ఈరోజు రేపు స్కూళ్ళల్లో చదువుకుంటూ ఎంతో ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో క్రీడలు కూడా చాలా అవసరమని భావించి ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా వారి పట్ల శ్రద్ధ తీసుకొని అన్ని విధాలా కూడా తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా చూసి ఇంకేదైనా చిన్న లోటుపాట్లున్నా కూడా నిరంతరం కూడా మేము పర్యవేక్షిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా శాప్ చైర్మన్ రవి గారు అయిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తూ అటు అధికారులతో కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ లేని విధంగా శాప్ చైర్మన్ అనేది ఒక రికగ్నేషన్ని అందరికి కూడా చూపిస్తూ, ఆయన చూపిస్తున్న ఉత్సాహం వల్లే ప్రతి ఒక్క అధికారులు కూడా ఈరోజు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తెచ్చే విధంగా చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ఏదున్నా కూడా ఈ క్రీడలకు సంబంధించి కానీ స్టేడియాలు కానీ కూడా రవి గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, వీలున్న మేరకు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా శాప్ చైర్మన్ గారికి ఈ స్టేడియంలో అటు వాకర్స్ అసోసియేషన్ కానీ ఇప్పుడే మీరు సన్మానించిన వారు నిరంతరం కూడా ఏదో ఒకటి పౌష్టికాహారం చేస్తూనే ఉంటారు. ఇక్కడ మేము కూడా రెగ్యులర్గా పాల్గొంటుంటాం.
ఇంకా కూడా మీరు చెప్పిన విధంగా మిగతా దాతలను కూడా చూసుకొని చేస్తామని తెలియజేస్తూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.